ఓవైపు జనసేన అధ్యక్షుడు పిఠాపురంలో తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎస్విఎస్ఎన్ వర్మ నుంచి ఆయనకి నిత్యం కాక తప్పడం లేదు. ఇప్పుడు అదే పరిస్థితి జనసేనకే చెందిన మరొక మంత్రి కందుల దుర్గేష్కి కూడా ఏర్పడింది. దుర్గేష్ వ్యవహార శైలితో తెలుగు తమ్ముళ్ళు కొత్తలాడిపోతున్నారు. రాజమండ్రి రూరల్ నుంచి నిడదవోలుకు వచ్చి వలస నాయకుడైనప్పటికి కూడా భారీ విజయాన్ని దక్కించుకుని నేరుగా క్యాబినెట్లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత తమల్ని ఖాతరు చేయడం లేదు అన్నది టీడీపీ నేతల వాదన. పైగా ఏ అంశంలో కూడా టీడీపీతో చర్చించకుండా, కనీసం తమ సమస్యల్ని పరిగణలోకి తీసుకోకుండా తమను ఇగ్నోర్ చేస్తున్నారు అన్నది తెలుగుదేశం పార్టీ నేతల వాదన. దానికి తగ్గట్టుగానే నిడదవోలు తెలుగుదేశం పార్టీ సమావేశంలో తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తమైంది. ప్రతి మండలంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని పూర్తిగా పక్కన పెట్టేసి జనసేన ఏకపక్షంగా సాగుతోంది. దీనంతటికి కారణం మంత్రి కందుల దుర్గేష్ వ్యవహార శైలి అంటూ తెలుగు తమ్ముళ్ళు వాపోయారు. మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత బూరుగుపల్లి శేషారావు సారథ్యంలో జరిగినటువంటి ఈ సమావేశంలోనే ఇలాంటి పరిస్థితుల్లో తాము పార్టీలో కొనసాగి ఏం ఉపయోగం అంటూ తెలుగుదేశం పార్టీ నిడదవోలు పట్టణ అధ్యక్షుడు కొమ్మిని వెంకటేశ్వరరావు రాజీనామా కూడా సమర్పించారు. ఇది పెద్ద స్థాయిలో చర్చకు ఆస్కారం ఇస్తోంది. తెలుగుదేశం జనసేన పార్టీ సంబంధాల మీద పెను ప్రభావం చూపేలా కనిపిస్తోంది. దీర్ఘకాలం పాటు కూటమి కొనసాగుతుంది, ఇదే రీతిలో సఖ్యంగా నడుస్తాము, రాబోయే 15 ఏళ్ల పాటు ఇదే కూటమి ప్రభుత్వం కొనసాగుతుంది అంటూ పార్టీల అధినేతలు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు మాత్రం జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట టీడీపీ శ్రేణులు ఉక్కిరిబిక్కిరవుతుంటే, టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉన్న చోట జనసేన ఒక్కపోతకు గురవుతోంది. ఇది ఇప్పుడు నిడదవోలులో బహిరంగంగా కనిపిస్తుంది. మరి ఈ వ్యవహారం ఎంతవరకు దారితీస్తుంది? ఇప్పటికే బూరుగుపల్లి శేషారావు కూడా తమ పార్టీ అధిష్టానం ముందు అనేక ఫిర్యాదులు ఉంచారు. కందుల దుర్గేష్ తీరు కారణంగా నిడదవోలులో తెలుగుదేశం పార్టీ కుదేలైపోతోంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి నిడదవోలు మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా జనసేన పార్టీకి ఒక్క కౌన్సిలర్ కూడా లేకుండానే ఏకంగా చైర్మన్ పీఠాన్ని దక్కించుకున్నటువంటి తీరు మీద తెలుగు తమ్ముళ్ళు రగిలిపోతున్నారు. తమను ఖాతరు చేయకుండా, తమ మాటకు ప్రమేయం లేకుండా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి వాళ్ళందరినీ ఇప్పుడు జనసేనలో చేర్చుకుని వాళ్ళందరూ జనసేన పార్టీ కౌన్సిలర్లుగా ప్రస్తావిస్తూ వాళ్ళకే ఇప్పుడు చైర్మన్ పీఠం కట్టబెట్టి తమ నెత్తిని పెడతారా అంటూ తెలుగు తమ్ముళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్ళుగా తాము ఎవరితోటైతే పోరాడేమో వాళ్ళందరూ ఇప్పుడు జనసేన పార్టీ కండువాలు కప్పుకుని తమ సరసన వచ్చి కూర్చోవడాన్ని టీడీపీ సహించలేకపోతోంది. ఇదే ఇప్పుడు నిడదవోలులో అసలైనటువంటి విభేదాలకి, ఈ వర్గపోరుకి కారణంగా మారుతోంది. మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది? కూటమిలో మొదలైనటువంటి ఈ కలహాలు కందుల దుర్గేష్ కూడా కాకపెట్టేసేటువంటి ప్రమాదం ఉందా? కందుల దుర్గేష్ని, ఆయన తీరుని, ఆయన వ్యవహార శైలిని సహించలేకపోతున్నటువంటి తెలుగు తమ్ముళ్ళు ఎంతవరకు వెళ్తారు? చాలా ముఖ్యమైనటువంటి అంశం. వాస్తవానికి 2024 అసెంబ్లీ ఎన్నికలప్పుడే కందుల దుర్గేష్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఇండిపెండెంట్గా కూడా పోటీలో ఉండాలి అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు కొందరు ప్రతిపాదించారు. కానీ అప్పట్లో బూరుగుపల్లి శేషారావు లాంటి వాళ్ళు వెనకడుగు వేసి దుర్గేష్కి అండగా నిలబడ్డారు. కానీ గెలిచిన తర్వాత దుర్గేష్ సారథ్యంలోని జనసేన పార్టీ వ్యవహార శైలితో ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళు రగిలిపోతున్నటువంటి వ్యవహారం మూలంగా ఈ పరిణామాలు నిడదవోలులో పెద్ద చిచ్చు రాజేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇది ఎంతవరకు మండుతుంది? ఏ రీతిన కూటమికి కష్టాన్ని తెచ్చిపెడుతుంది? దాన్ని ఎలా సమన్వయం చేసుకునే దిశలో ఆయా పార్టీల నేతలు ముందుకెళ్తారు? ఇవే ముఖ్యమైనటువంటి ప్రశ్నలు.